హాయ్ దిస్ ఇస్ ఎస్కే మామ. మన పేజ్లో 1 lakh వ్యూస్ వచ్చాయి మా ఒక వీడియోకి, అంటే ఒక షార్ట్కి. అది కూడా ఎన్నో 2 months 3 monthsలో కదా, 13 daysలోనే 1 lakh వ్యూస్ వచ్చాయి. అసలు మామూలు విషయం కాదు. ఫెల్ సో హ్యాపీ. అసలు అది కూడా ఎలా వచ్చాయంటే ఫస్ట్ 2 daysలో 1000 వ్యూసే ఉండే మామ. జస్ట్ 1000 వ్యూసే ఉండే, అరౌండ్ 1100 అలా ఉండే. ఆ తర్వాత 4 days మామ అసలు రాకెట్ లాగా ఎగిరిపోయింది. అసలు 1 dayనే 20,000 ఒక రోజు వచ్చింది, ఇంకో రోజు 30,000 వచ్చింది. అలా 13 daysలో 1 lakh వచ్చింది. ఇప్పటికీ అంటే 4 days కింద అయింది అది. ఇప్పుడైతే అది 1,30,000 వ్యూస్ అలా ఉన్నాయి అనుకుంటున్నాను. అంటే అరౌండ్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఆ వీడియోకి ముందు నా పేజ్ సబ్స్క్రైబర్స్ 95 96 అలా ఉండేవాళ్ళు. ఆ వీడియో తర్వాత ఒకేసారి అమాంతంగా 198కి వచ్చారు. ఇప్పటికి ఈ రోజుకి ఇప్పుడు నేను చూస్తుంటే ఇంక 12/3కి 198 members ఉన్నారు మామ. నాకు తెలుసు అది ఇంకా పెరగచ్చు. అసలు ఆ వీడియో ఒక ఐడియా ఎలా వచ్చిందంటే, నిన్న ఏంటి స్టడీ చైర్ పైన ఒక షర్ట్ పెట్టాను, ఆ షర్ట్ కింద పడిపోయింది. ఆ షర్ట్ తీయడానికి కోసం చేతి కింద పెడితే స్టడీ చైర్ ఒక ఎడ్జ్లో ఒక షార్ప్గా ఏదో మెటల్లా ఉండే, అది రాసుకుంది. అలా వచ్చిందే ఈ అబ్రేషన్ అన్నమాట. వచ్చాక ఇంకా కొంచెం ఫీల్ అయ్యారు. ఎవరైనా సరే దెబ్బలు తగిలితే ఫీల్ అవుతారు కదా, అరే ఇలా చేయకుండా ఉండాల్సిందే, అలా చేయాల్సిందే అని. అంటే నేను ప్రతి మూమెంట్లో ఏది బెస్టా అని అలా ఆలోచిస్తూ ఓవర్ థింక్ చేస్తూ ఉంటాను యాక్చువల్లీ. ఇదైతే అరే ఇలా చేయకుండా ఉండాల్సింది, అరే కుర్చీని జరిపి షర్ట్ తీసుకోవాల్సింది కదా అలా అనుకున్నాను. పెట్టారు, అది చాలా ఫేమస్ అయింది. అదే టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అనే వీడియో మన పేజ్లో ఉంటుంది, వీలైతే చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే రిలేటెడ్ వీడియో అని ఉంటుంది కదా, అందులో పెడతాను చూడండి. వచ్చినప్పుడు స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకున్నాను మా. అదే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను స్టార్ట్ చేసినప్పుడు 99,971 ఉంది ఇప్పుడు. ఆ తర్వాత ఇంకా అసలు ఆపుకోలేకపోతే రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను. అలా రిఫ్రెష్ చేసి 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 అసలు ఒక 2 days అలా చేస్తూనే ఉంటాను. అరే ఇంత అంటే మరీ పైకి స్పీక్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఒక్కరోజే 40,000. అప్పటిదాకా అన్ని ఏ వీడియోస్ అసలు 1000 వ్యూస్ కూడా రాలేదు అప్పటిదాకా. అంటే ఇప్పటికీ చాలా వీడియోస్కి రాలేదు కూడా. కానీ అలా చేస్తుంటే చూడండి, ఇప్పుడు 9,984 ఉంది. చూద్దాం. ఈ వీడియో చాలా పుష్ ఇచ్చింది మావ. ఏదో ఒక్క వీడియోని మా పుష్ ఇస్తుంది. ఆ వీడియోతో నువ్వు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతావు మావ. 99,990 పెరుగుతుంది చూడండి, పెరుగుతుంది. 992 ఇంటర్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినంత. 993 996 మామ. ఇంకా 4 ఉంది, పెరిగిపోద్ది చూడండి. 997. అసలు అంటే అందరూ సబ్స్క్రైబర్స్ పెడతారు, కానీ మన పేజ్కి వ్యూస్ ఎగదుగా మా 1 lakh వచ్చాయి. 1,04,000 వస్తుంది ఇప్పుడు. అది అలాగే ఎవరైనా కొత్త పేజ్ పెడితే, అంటే ఫస్ట్ కంటెంట్ మీకు తెలియకపోయినా కూడా ఫస్ట్ పెట్టిన తర్వాత ఆలోచిద్దామని అలాగా అనుకున్నా కూడా మీరు హోప్స్ వదులుకోకూడదు మా. అంటే నేనేదో ఫేమస్ అయిపోయానని కాదు, కానీ అంటే మీరు కొంచెం నాకు బెటర్గానే, అంటే మీరు ఇలా వచ్చింది కదా, ఇలానే ఏదో ఒక వీడియో మీకు కూడా అవుతుంది. ఒక 10, 15, 20, 30, 40, 100th వీడియో కూడా అవ్వచ్చేమో. మంచి కంటెంట్ ఉంటే ఫస్ట్ వీడియోనే అవ్వచ్చేమో. నాది అరౌండ్ ఇది 16, 15 వీడియో. ఇది 1 lakh వ్యూస్ వచ్చాయి. దీనివల్ల అసలు పీక్ వెళ్ళిపోయింది నా. అప్పటిదాకా నా పేజ్ అదే చూసిన వాళ్ళు 20-30,000 ఉండేది. ఇప్పుడు 1,30,000, 1,40,000 ఉంది. ఈ పేజ్ నేను ఏదో మనీ కోసం ఏం చేయలేదు మామ. నాకు అసలు అంటే ఈ ఛానల్ నుంచి అసలు మనీ వస్తాయని కూడా నమ్మకం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నేను అసలు మానిటైజ్ పెట్టాలో లేదో కూడా నాకు తెలియదు. అంటే నేను మోస్ట్లీ ఎంత వచ్చినా పెట్టినేమో అని అనుకుంటున్నాను. అంటే పెడతానేమో, నేను మళ్ళీ మాట ఇవ్వలేను, కానీ పెట్టినా కూడా నేను ఆ మనీ మళ్ళీ ఫ్రీ రీడింగ్ రూమ్ అని ఒకటి అంటే నేను ఒకటి అనుకున్నాను ఫ్రీగా ఇవ్వాలి అని. అది నాకు ఇయర్లీ 1,20,000, 1,30,000 అలా అవుతుంది. దాంట్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది ఒకవేళ మనీ వస్తేనే. దీని మీద డిపెండెంట్ అసలు లేనే లేదు నాకు. ఇది జస్ట్ ఏంటంటే నేను ఇష్టంతో, అంటే ఇంట్రెస్ట్ నాకు ఫేస్ చూపించడం, అంటే ఫేస్ రివీల్ చేయడం ఇలాంటివి నాకు కొంచెం సిగ్గు, కానీ ఇలాంటివి చేయాలని చాలా థాట్స్ ఉంటాయి. ఇలా నాకే చాలా మందికి ఉంటాయి. ఏంటంటే ఒక అడుగు ముందే ఒక్క స్టెప్, అసలు ఒక్క స్టెప్ వేస్తే చాలు, తర్వాత నుంచి మీకే ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు డైలీ రొటీన్స్ కూడా మారుతాయి అన్నమాట. అంటే కొంచెం ఏంటి జీవితం, బతుకుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం అనే బతుకు నుంచి
కొంచెం యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అన్నట్టు నీకు అనిపిస్తుంది. అంటే నీకు ఇంకా చేయాలనిపిస్తుంది. ఇదే కాదు అంటే పేజ్ అనే కాదు, నువ్వు రోజు ఏదో ఒకటి చేస్తే. నేను ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు థర్డ్ ఇయర్లో రన్నింగ్కి వెళ్ళేవాను మావ. నాకు దట్ ఈస్ ద గోల్డెన్ డేస్ మావ. నాకు ఆ రన్నింగ్ చేస్తే రోజు అదొక పీస్ వచ్చేది. నేను ఇంత బాగా అనిపిస్తుందో అలా సంథింగ్. కొందరు జిమ్కి వెళ్తారు, కొందరు రన్నింగ్కి వెళ్తారు, కొందరు బాస్కెట్బాల్ ఆడతారు, కొందరు వాలీబాల్ ఆడతారు. అలా ఏదో ఒక యాక్టివిటీ ఒక టూ అవర్స్ పర్ డే 2 hours వాడుకుంటే అది ఎక్కడికో అంటే చాలా చేంజ్ వస్తుంది. అంతే మా నేను ఇది చెప్దాం అనుకున్నాను. అంటే ఇది ఈ 1 lakh వ్యూస్ షేర్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎవరికైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనిపిస్తే, ఒక్కరికి అనిపించినా బెటర్ కదా, అనిపిస్తే కొంచెం వాళ్ళు అగ్రివేట్ అవుతారని. ఇఫ్ ఆప్షనల్ ఇదంతా. అంటే ఎలా అంటే మీకు ఈ వీడియో నచ్చినా ఏదైనా అంటే ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా చేయాలి అనుకున్నా వాళ్ళకి షేర్ చేయండి. అంటే పక్కా చేయండి కదా, ఇన్ కేస్ మీకు వీలైతేనే. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మావా. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యాపీ సాటర్డే. బై బై.